హలో ఫ్రెండ్స్, సో వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ క్లాస్లో మనం గ్రామర్లో మనం లింకర్స్ అనే టాపిక్ కంప్లీట్ కవర్ చేస్తాను. వెరీ ఈజీ అంటే నేను కంప్లీట్ చెప్పేస్తాను ఫ్రెండ్స్. అండ్ అది డివైడ్ చేసి మీకు కంప్లీట్లీ డివైడ్ చేసి అది నేను మీకు చూడండి ఇక్కడ కంప్లీట్లీ. సో టాపిక్ వైజ్ నేను 10 టాపిక్స్లో డివైడ్ చేశాను. అడిషన్లో ఏది వస్తుంది, దెన్ కంట్రాస్ట్లో ఏది వస్తుంది, ఆ తర్వాత కాజెస్ రీజన్కి ఏది వస్తుంది, దెన్ రిజల్ట్కి ఏది వస్తుంది అంటే కింద ఉన్నాయి చూడండి. నాట్ ఓన్లీ దట్ వన్, దాని తెలుగు మీనింగ్ కూడా పక్కనే పెట్టినాను. సో ప్రతి దానికి తెలుగు మీనింగ్ దాని పక్కనే నేను పెట్టినాను. అట్ ద సేమ్ టైం అది ఒకటే కాదు, ప్రతి దానికి తెలుగులో మీనింగ్ కూడా ఉంది చూడండి. సో ఎండ్కి దాని మీనింగ్ ప్లస్ ఇంగ్లీష్ అండ్ తెలుగు సెంటెన్స్. దెన్ ఆల్సో కూడా ఉంది చూడండి. సో ఆల్సో అంటే అలాగే. సో మనకి దానికి ఇంగ్లీష్ మీడియం అంటే ఒక ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో, దెన్ తెలుగులో ఒక సెంటెన్స్ ఎగ్జాంపుల్. సో ప్రతిదీ కంప్లీట్ ఉంది ఫ్రెండ్స్. కంప్లీట్ అంటే ఏమి, దాని ఏది వస్తుంది కాంట్రాస్ట్లో, దెన్ ఆ సెంటెన్స్ ఏదేది, దెన్ తెలుగులో ఆ సెంటెన్స్కి మీనింగ్ కూడా ట్రాన్స్లేషన్ కూడా ఉంది, కంప్లీట్ ఉంది. సో నో ప్రాబ్లం. ఇది ఒక్కటి మీరు చూసుకుంటే ఈ ఫైల్, ఎస్పెషల్లీ ఈ ఫైల్ నేను వాట్సాప్లో నేను మీకు మెసేజ్ చేయండి, నేను మీకు ఇస్తాను. సో రిజల్ట్ ఏదేది వస్తుంది, సో దానికి దాని తెలుగులో మీనింగ్, దెన్ ఇంగ్లీష్లో సెంటెన్స్, అట్ ద సేమ్ టైం తెలుగులో కూడా దాని మీనింగ్ఫుల్ సెంటెన్స్ది మీనింగ్ కూడా కన్వర్షన్ ఉంది. ఫైన్. సో కంప్లీట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో దయచేసి ఎండ్ వరకు చూడండి. వెరీ ఇంపార్టెంట్ వీడియో. సో కంప్లీట్ లింకర్స్ టాపిక్ దీంట్లో కవర్ అయిపోతుంది. సో ఒక 10 ఉన్నాయి. 10 ఉన్నాయి. సో దాంతో మీకు కంప్లీట్ మీనింగ్ఫుల్ అంటే సెంటెన్స్తో పాటు నేను దీంట్లో ఇస్తున్నాను. అంటే అన్లెస్కి ఏది సెంటెన్స్ వస్తుంది ఇంగ్లీష్లో, దానికి తెలుగులో మీనింగ్ ఏమి, ప్రొవైడెడ్కి దానికి తెలుగులో మీనింగ్ ఏమి, దెన్ ఇంగ్లీష్కి సెంటెన్స్లో ఏ మీనింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం తెలుగులో దాన్ని కన్వర్ట్ చేస్తే అది ఎలా ఉంటుంది అనేసి. సో కంప్లీట్ సో కంప్లీట్ చూసుకోండి మీరు. జస్ట్ ఆస్క్ మీ, నేను మీకు పంపిస్తాను ఫ్రెండ్స్. ఒక రిక్వెస్ట్ అదే, నాకు సోషల్ స్టడీస్ నాకు నోట్స్ అది పీడిఎఫ్ కానీ డాక్యుమెంట్ ఫైల్ కానీ ఎనీథింగ్ ఎట్లయినా నోట్స్ ఉంటే నాకు నా వాట్సాప్ నెంబర్లో కొద్దిగా మీరు పంపిస్తారా? ఇట్ విల్ బీ అ గ్రేట్ హెల్ప్ ఫర్ మీ. నా అది కొద్దిగా చూడండి ఫ్రెండ్స్. సోషల్ స్టడీస్ది నాకు హ్యాండ్ రిటన్ నోట్స్ కానీ అంటే నోట్స్ లెసన్ వైజ్ ఉంటే మీ దగ్గర ఏమున్నా జస్ట్ నాకు పంపించండి. మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, లింకర్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అంటే వాట్ ఈస్ మీన్ బై లింకర్స్? లింకర్స్ అంటే కనెక్టర్స్ అంటారు. కనెక్టర్స్ అంటే ఏమి, దాన్ని సెంటెన్స్ని జాయిన్ ఎస్. సో లింకర్స్, సో ఇంపార్టెంట్ లింకర్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని లింకర్స్ దీంట్లో కవర్ అయిపోతుంది. సో లింకర్స్ అంటే ఏమి, కనెక్టర్స్. ద మీనింగ్ ఆఫ్ లింకర్స్ అంటే కనెక్టర్స్. అంటే ఏమి, కనెక్టర్స్ అంటే ఏమి, సెంటెన్స్కి జాయిన్ చేసే దాన్ని మనం పర్టికులర్ వర్డ్ని మనం లింకర్స్ అంటాం. ఇంకో అదర్ వర్డ్ వచ్చేసి కనెక్టర్స్. సో దీంట్లో కొన్ని 10 టైప్స్ ఉన్నాయి, అంటే సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి, దాని కింద అది వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్ అనుకోండి. అడిషన్ అంటే ఏమి, జాయిన్ చేసేది. తెలుగులో మీనింగ్ కూడా ఉంది మనకి. సో అడిషన్ అంటే జాయిన్ చేసేది. సో దీంట్లో ఏది వస్తుంది, అండ్ వస్తుంది, ఆల్సో వస్తుంది, మోర్ ఓవర్, ఫర్దర్ మోర్, ఇన్ అడిషన్, బిసైడ్, యాజ్ వెల్ యాజ్. సో అంటే ఏమి, ఇది ఇక్కడున్న చూడండి లింకర్స్. సో దిస్ విల్ కమ్ అండర్ అడిషన్స్. ఎగ్జామ్లో ఇట్లా కూడా అడగచ్చు. సో అంటే అడిషన్స్లో వచ్చేవి 4 ఆప్షన్స్ ఇచ్చేసి అంటే 3 రాంగ్ ఆప్షన్ ఉంటుంది, ఒకటే ఉంటుంది. సో ఏది అడిషన్లో వస్తుంది అనేసి ఉంటుంది మోస్ట్లీ. సో అట్లా కూడా ఉండొచ్చు ఎగ్జామ్లో. సో మీరు చూసుకోండి. అట్లా కూడా చూసుకొని పోండి, అడిషన్స్లో ఏదేది వస్తుంది అనేసి, లింకర్స్ ఏదేది వస్తుంది అనేసి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, నో ప్రాబ్లం. ఇది ఒక ఎగ్జాంపుల్ కాదు, ఇక్కడ మొత్తం కంప్లీట్ అన్ని దానికి నేను ఇక్కడ ఎగ్జాంపుల్ రాశాను, నో ప్రాబ్లం. సో ఇక్కడ నెక్స్ట్ ఫస్ట్ వన్ ఈజ్ అడిషన్, నెక్స్ట్ వచ్చేసి కంట్రాస్ట్. సో కంట్రాస్ట్ కింద ఏదే వస్తుంది. సో కంట్రాస్ట్ కింద బట్, హౌఎవర్, యట్, ఆల్దో, దో, ఈవెన్ దో, వేరాస్, ఆన్ ద అదర్ హ్యాండ్, సో నెవర్‌థెలెస్. ఇవన్నీ వచ్చేసి కంట్రాస్ట్ కింద. అట్లీస్ట్ మీరు ఏం చేయాలంటే అట్లీస్ట్ పర్టికులర్ లింకర్ కింద ఏది వస్తుంది అది మీరు ఖచ్చితంగా దాన్ని ఒకసారి బై హార్ట్ చేయండి, లేకుంటే గుర్తు పెట్టుకోండి. అండ్ మీరు కావాలంటే దానికి మీనింగ్ కూడా చూసుకొని వెళ్ళండి, అంటే సెంటెన్స్లో ఎలా ఉంటుంది. ఒకసారి మీరు అది సెంటెన్స్ కూడా మీరు ఫాలో చేస్తే మీకు అది ఎగ్జామ్లో మీకు సపోజ్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్స్ దాని రిలేటెడ్ వచ్చినా మీకు ఖచ్చితంగా మీరు దాన్ని రాంగ్ చేయకూడదు. సో నా ఉద్దేశం ఏమంటే లింకర్స్ నుంచి ఏదన్నా ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా మీకు ఫుల్ మార్క్స్ అయితే రావాలా. అది ఒకటే కాదు, ఆల్మోస్ట్ అదర్ టాపిక్స్ కూడా. బై ద వే ఫ్రెండ్స్, చాలామంది కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఎందుకంటే మీకు ఇంకా రాబోయే
ఐ మీన్ వీడియోస్ ఇంకా బాగుంటుంది. క్వశ్చన్ నేను ఎంసీక్యూస్ ఫామ్ చేసి సో మీకు ప్రాక్టీస్ చేపిస్తాను. సో ఎలా పర్టికులర్ టాపిక్ మీద క్వశ్చన్స్ ఎలా ఉండొచ్చు, సో ఒకసారి మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఎగ్జామ్స్ కూడా మోస్ట్లీ హెల్ప్ఫుల్ ఉండొచ్చు అనేసి. ఓకే ఫ్రెండ్స్, దానికోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆబ్వియస్లీ నచ్చిన వాళ్ళు ఓకే యూ కెన్ లైక్ చేసుకోండి, పర్వాలేదు. అండ్ ఎస్ ఛానల్ ఓకే గురించి షేర్ చేయండి, వీడియోస్ అందరికీ షేర్ చేయండి. ఓకే మనం టాపిక్లో మనం డిస్కస్ చేద్దాం ఇంకా. సో దిస్ ఈస్ అబౌట్ కంట్రాస్ట్లో ఇవి ఉన్నాయి చూడండి. ఓకే అండ్ దాని అందరిది సి ఫ్రెండ్స్ ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ సెంటెన్సెస్ హియర్. ఓకే ఆల్రెడీ తెలుగులో దానికి సెంటెన్స్ మీనింగ్ ఉంది, సో ప్లీజ్ మీరు అది చూసుకోండి. ఓకే సో ప్రతి దానికి ఇక్కడ ఉంది చూడండి. ఓకే అవును దాని నెవర్ లెస్ కూడా, సో దానిది కూడా మనకి ఇక్కడ సెంటెన్స్ ఉంది. ఫైన్. నెక్స్ట్ ఏముంది, కాజెస్, రీజన్స్. అంటే రీజన్స్లో మనకి ఏదేది వస్తుంది. రీజన్ అంటే ఏమి, ఏదైనా కాజ్, ఎందుకు, రీజన్, కారణం. ఓకే ఇక్కడ కారణం ఉంది చూడండి. ఓకే బికాజ్, సిన్స్, యాజ్, ఫార్, డ్యూ టు, ఓయింగ్ టు, ఇవన్నీ మనకి కాజెస్ ఆర్ రీజన్స్ కింద వస్తుంది. ఓకే దీంట్లో కూడా చూడండి సెంటెన్సెస్. ఓకే అవి కూడా కన్వర్ట్ చేసి నేను ఇక్కడ పెట్టాను. ఓకే ఫైన్. దెన్ లాస్ట్ ఓయింగ్ టు కదా ఫ్రెండ్స్. సో ఓయింగ్ టు ఓకే మోస్ట్ సారీ అబౌట్ దట్ వన్. ఐ థింక్ అది ఒకటి మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫైన్. సో సారీ అబౌట్ దట్ వన్. ఫైన్. ఎనీ నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి రిజల్ట్. ఓకే సో రిజల్ట్ ఫలితం. ఓకే సో రిజల్ట్లో మనకి ఏదేది వస్తుంది. ఓకే సో ఇవన్నీ ఉన్నాయి చూడండి. సో కానీ ఓకే కాబట్టి, దేర్ ఫోర్ ఓకే అందువల్లనే, ఓకే దస్ కానీ, యాజ్ ఎ రిజల్ట్, కాన్సిక్వెంట్లీ, ఓకే ఫలితంగా, లైక్ దట్. ఓకే అండ్ ఇక్కడ క్వశ్చన్స్ కూడా ఐ మీన్ సెంటెన్సెస్ రూపంలో కూడా అవి ఉన్నాయి. ఓకే మీ ప్లీజ్ అది కొద్దిగా చదువుకోండి. ఓకే దెన్ ఓకే అట్లీస్ట్ మీరు హెడ్డింగ్ ఏవేవి వస్తాయి లింకర్స్లో అది హెడ్డింగ్ గుర్తుపెట్టుకొని ఆ హెడ్డింగ్లో ఏదేది వస్తుంది అట్లీస్ట్ కనీసం అది ఖచ్చితంగా మీరు నేర్చుకోండి ఫ్రెండ్స్. దాంతోపాటు ఒకసారి ఇది చూసుకుంటే మీకు ఈ ఫైల్ సెంటెన్సెస్ మీకు అర్థమైపోతుంది. ఓకే సో ఇట్లా ఉంటుంది, దీనికి పర్టికులర్ సెంటెన్స్ ఇలా ఉంటుంది అనేసి. ఓకే ఫైన్. దెన్ పర్పస్. నా వాట్ ఈస్ పర్పస్? నా పర్పస్ అంటే చూడండి ఉద్దేశం. ఓకే ఏదైనా ఉద్దేశం కోసం, టు కానీ, సో దాట్, ఓకే దెన్ ఇన్ ఆర్డర్ టు, దెన్ ఇన్ ఆర్డర్ దాట్, ఓకే లైక్ దాట్. ఓకే ఇట్లా వస్తుంది. దెన్ ఇక్కడ ఏముంది, ఓకే ఉద్దేశం, పర్పస్, ఎస్ ఆబ్వియస్లీ. ఓకే ఇక్కడ కూడా ఉన్నాయి సెంటెన్సెస్ క్రియేట్ చేశాను, నో ప్రాబ్లం. సో ఈ ఫైల్ ఓకే జస్ట్ మీకు నాకు మెసేజ్ చేయండి, ఈ ఫైల్ నీకు పంపించేస్తాను. దీంట్లో ఇది కూడా ఉంది. ఓకే ఇది మొత్తం దీంట్లో కూడా ఉంది. ఓకే నో ప్రాబ్లం. ఫైన్. దెన్ పర్పస్, దెన్ ఆ తర్వాత టైం. నెక్స్ట్ లింకర్ ఏముంది మనకి టైం. సో టైం అంటే చూడండి, అంటే దీంట్లో ఏమి వస్తుంది, వెన్, వైల్, బిఫోర్, ఆఫ్టర్, యాజ్ సూన్ యాజ్, ఇవన్నీ టైం కింద వస్తుంది. ఓకే సో టైంది కూడా చూద్దాం. పర్పస్, దెన్ టైం. ఓకే సో టైం కూడా చూడండి అన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. ఒక ప్రతి ఈచ్ లింకర్కి ఒక సెంటెన్స్ ఉంది. ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఉంది. ఓకే అండ్ మోస్ట్లీ ఐ మీన్ తెలుగులో కూడా కన్వర్ట్ చేశాను. సో మ్యాక్సిమం ఏదో వన్ ఆర్ టూ మిస్ అయి ఉంటుంది. మ్యాక్సిమం అన్నీ నేను ఆల్మోస్ట్ అన్ని దాంట్లో యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి నెక్స్ట్ వన్ ఏముంది, కండిషన్. ఓకే పరిస్థితి, కండిషన్. సో ఏముంది, ఇఫ్ కానీ, అన్లెస్ కానీ, ప్రొవైడెడ్ దాట్, ఇన్ కేస్. ఓకే సో దిస్ ఈస్ ద థింగ్. సో మనకి మీనింగ్ కూడా ఆల్రెడీ తెలుగులో ఉంది చూడండి ఫ్రెండ్స్. ఓకే సో ఇఫ్ అంటే అయితే, ఓకే అన్లెస్ అంటే కాకపోతే, ఇవన్నీ మీరు ఒకసారి చూసుకోండి. దెన్ ఇక్కడ చూడండి కండిషన్స్వి కూడా నేను మీకు సెంటెన్సెస్ ఉన్నాయి, అండ్ ఇంగ్లీష్ సెంటెన్స్ అండ్ తెలుగులో సెంటెన్స్ రెండు ఉన్నాయి చూసుకోండి. ఓకే నెక్స్ట్ ఏముంది మనకి కంపారిజన్, అంటే మనం కంపేర్ చేయడం, తులన చేయడం. సో లైక్ కానీ, అంటే లాగా, యాజ్, ఓకే యాజ్ డాసెస్, ఓకే సో ఎంత, అంత, సిమిలర్లీ, సేమ్ యాజ్, ఓకే ఆల్ దీస్ ఆర్ దేర్. సో ప్లీజ్ అవి చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఎంఫసిస్. నో వాట్ ఈస్ ఎంఫసిస్? ఎంఫసిస్ అంటే ఇంపార్టెన్స్ ఏదైనా ఉంటే గుర్తు పెట్టడానికి ఏదైనా. ఓకే సో ఇండీడ్ కానీ, ఇన్ఫ్యాక్ట్, సర్టెన్లీ, అబవ్ ఆల్, ఓకే ఇవన్నీ వచ్చేసి మీకు ఎంఫసిస్ లింకర్ కింద వస్తుంది. సో ఇది కూడా చూసుకోండి. ఓకే సెంటెన్సెస్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఫైన్, అవన్నీ సెంటెన్స్ రూపంలో ఉన్నాయి. దెన్ ఓకే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్, ఓకే ఫర్ ఇన్స్టాన్స్, ఓకే సి నెక్స్ట్ ఏముంది మనకి, ఎస్పెషల్ ఇది. ఓకే మనకి ఎస్పెషల్ ఇది చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే మనకి సింపుల్ టు కాంపౌండ్ సెంటెన్స్ ఉంది కంటే ఫ్రెండ్స్. ఓకే సో సింపుల్ టు కాంప్లెక్స్ సెంటెన్స్లో కాంపౌండ్, ఓకే కాంప్లెక్స్ సెంటెన్స్లో ఆ దాంట్లో ఏం వస్తుంది, ఓకే అండ్, బట్, ఆర్స్ వచ్చేసి సింపుల్ కాంపౌండ్ సెంటెన్స్లో ఆ లింకింగ్, ఓకే లింకర్ అనేది వర్డ్ వస్తుంది. సింపుల్ టు కాంప్లెక్స్ దాంట్లో మనకి వెన్, బికాస్, ఇఫ్, ఆల్దో ఇది వస్తుంది. దెన్ కాంపౌండ్ టు కాంప్లెక్స్ దాంట్లో మనకి అండ్ కానీ, బట్ కానీ, సో, విత్, ఓకే బికాస్, ఆల్దో, ఓకే దెన్ వెన్, ఇఫ్ ఇవన్నీ వస్తుంది. ఓకే సో దీనివి సెంటెన్సెస్ ఉన్నాయి. ఎస్ అది కూడా ఉన్నాయి. ఓకే అవి కూడా ఉన్నాయి చూడండి. ఓకే చూడండి అవి ఎంత ఉంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఓకే సో చూడండి. ఓకే ఇక్కడ అండ్, బట్, అండ్తో ఉంది, ఓకే బట్తో ఉంది, ఆర్తో ఉంది, సోతో ఉంది. ఇది సింపుల్ సెంటెన్స్ సింపుల్ టు కాంపౌండ్ చేసేటప్పుడు
whether the compound sentence. Okay, so then simple to complex దాంట్లో వచ్చేసి చూడండి యూజింగ్ subordinate conjunctions when, because, if, although. సో ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఓకే ఐ హ్యావ్ యాడ్ ఆల్ ద థింగ్ విత్ ఎగ్జాంపుల్స్, బట్ దీనిది తెలుగు మీనింగ్ అయితే లేదు ఫ్రెండ్స్. ఓకేనా, సో దీనిది తెలుగు మీనింగ్ అయితే లేదు. ఓకే, బట్ పైన ఉన్న దానికి ఆల్మోస్ట్ అన్ని దానికి తెలుగు మీనింగ్ ఉంది. ఓకే ఫైన్ ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటా. వెరీ 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 ఇంపార్టెంట్ వీడియో. ఓకే, సో నచ్చితే లైక్ చేయండి. ఓకే, అండ్ ఆస్క్ ఫర్ పీడిఎఫ్, వెరీ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ అందరి దగ్గర ఈ పీడిఎఫ్ ఉండాలి. ఓకే, వై బికాస్ లింకర్ అనే కంప్లీట్ లింకర్స్ అనే దీంట్లో నేను క్లబ్ చేశాను. ఓకే, లింకర్స్ అనే టాపిక్ దీంట్లో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సిలబస్లో అడిగినది ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షన్స్, ఇవన్నీ ఆల్మోస్ట్ దాంట్లో కవర్ అయిపోతుంది. ఓకే ఫైన్ ఫ్రెండ్స్, సో దీంట్లో నుంచి మోస్ట్లీ ఎగ్జామ్స్లో రావచ్చు. ఇవన్నీ చూసుకోకపోతే మనకి ఆల్మోస్ట్ మనకి లింకర్స్ టాపిక్ కవర్ అన్నట్లా. ఫైన్ ఫ్రెండ్స్, ఓకే సో యా పోతా జస్ట్ రిమైండర్ ఫ్రెండ్స్. ఓకే, సోషల్ స్టడీస్ పేపర్ 2 మీ దగ్గర నోట్స్ ఉంటే దయచేసి నాకే పంపించండి. ఫైన్ ఫ్రెండ్స్, ఓకే సో కలుసాం నెక్స్ట్ వీడియోలో కలుసాం. దెన్ ఇంకా మనకి ఏం మిగిలింది. ఓకే బై ద వే ఫ్రెండ్స్, చాలా మంది ఓకే గ్రామర్ టాపిక్స్ నేను ఆల్రెడీ చాలా టాపిక్స్ కవర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్స్ అయిపోయింది, టెన్సెస్ అయిపోయింది. టెన్సెస్ కావాలంటే ఇంకోసారి వీడియో పెడతాను. వాయిస్ అయిపోయింది, అంటే యాక్టివ్ నుంచి పాసివ్ వాయిస్, టైప్స్ ఆఫ్ సెంటెన్స్, ఇది కూడా కంప్లీట్ చేశాను నేను ఆల్రెడీ. అంటే ఏమి ఎక్కడ ఉందంటే నా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, జస్ట్ కొద్దిగా స్క్రోల్ చేసి వినండి, అది చూసుకోండి. ఓకే, లాంగ్వేజ్ ఫంక్షన్ మీద కూడా చేశాను. ఓకే, సో ఇవన్నీ చేశాను. నెక్స్ట్ నేను ఏమనుకుంటే WH వర్డ్. ఓకే, సో క్వశ్చన్ మనం ఎట్లా ఫ్రేజ్ చేయాలా, ఓకే దీని మీద మోస్ట్లీ దీని మీద వీడియో చేస్తాను, లేకుంటే టెన్సెస్ మీద చేస్తాను. ఓకే, సో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నా మోస్ట్లీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో నేను ఇంకో ఫ్రెష్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఫైన్ ఫ్రెండ్స్, సో ఆల్ ద వెరీ బెస్ట్, బాగా చదువుకోండి. ఓకే, సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్.